హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముద్రగడ పద్మనాభ అనాలా, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అనాలా అంటే ఈయన కాపు సంఘ నేతగా చాలా చాలా ఫేమస్. ముద్రగడ పద్మనాభంగా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయిందో 2024 ఎలక్షన్స్లో అప్పటి నుంచి తన నామాన్ని మార్చుకొని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన నామకరణం చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే. ఆయన ఆ విధంగా ముందే శపథం చేశారు, సవాల్ చేశారు. అయితే ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కేడర్లో చాలా గౌరవం ఉంది. అతనికి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని అతన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి అంత సపోర్ట్ చేశారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. రాజకీయాలకు ఆయన పనికిరాడని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు వాస్తవంగా అలాగే జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వారు కన్నా కూడా ఇప్పుడు వాస్తవానికి రియల్ వార్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ మనందరికీ తెలుసు. పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాపం వర్మ గారిది. వర్మ ఆయన కర్మ ఏదేదో అన్నారు ఆయన్ని. ఓకే, వర్మ గారిది. ఆ వర్మని ఎలా తీసేశారంటే కనీసం కరివేపక్కన ఇలా తీసి ఇలా ఇలా ఇదిలిస్తాం. ఆయన అలా కూడా ఇదిలించాలి. ఇలా తీసి ఇలా డైరెక్ట్గా ఇసిరి పక్కన పడేశారనమాట. ఆ క్రమంలో అక్కడ పవన్ కళ్యాణ్ నేను ఇక్కడే ఇల్లు తీసుకున్న పిఠాపురంలో ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటా, ప్రజల సేవే సర్వస్వం అన్న వ్యక్తి పిఠాపురం వైపు కనీసం కొంటి చూపు కూడా చూట్ల. మనకి వేరే వాళ్ళు చూస్తున్నాడేమో నాకు తెలియదు కానీ పిఠాపురం వైపు అయితే చూట్ల. ప్రజల్ని గాలికి వదిలేశారనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వర్మ పూర్తి స్థాయిలో అసంతృప్తికి గురవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ కూడా పక్కన పెట్టేసింది. ఒక క్లియర్ సిగ్నల్ అనేది వర్మ గారికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. సెకండ్ రౌండ్లో ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మూడోసారి ఎమ్మెల్సీ అన్నా కూడా ఇవ్వరు. ఎందుకంటే నాగబాబు ఫిక్స్ అయిపోయిందని అందరికీ తెలుసు. ఇప్పుడు పిఠాపురం మొత్తాన్ని వర్మ గారు ఒక చీమలతో ఒక పుట్టలా తయారు చేసుకుంటే అందుట్లోకి 2 పాములు వచ్చి చేరినాయి అనమాట. ఆ 2 పాములకి వెనక నాగస్వరం అవుతుంది మా చంద్రబాబు నాయుడు గారు అనమాట. అనగానే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చీమల మొత్తాన్ని అంటే టీడీపీ క్యాడర్ మొత్తాన్ని సొంతం చేసుకొని వర్మ గారిని ఇసిరి బయట పడేశారు. ఈ క్రమంలో వర్మ గారికి అసలు ఆ జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. అక్కడ లోకల్గా ఏ ఫంక్షన్ జరిగినా ఇన్విటేషన్ రావట్లేదు. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం టీడీపీకి అధికారి కాబట్టి వెళ్ళినా కూడా పోలీసులు మరీ ఘోరంగా తోసిపడేసే ఘటనలు కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే వర్మ గారు మనస్తాపం చెంది కొంతకాలంగా టీడీపీ నాయకులతో మాట్లాడుతూ ఇంకెప్పటికీ పిఠాపురంలో నువ్వు ఎమ్మెల్యే సీట్ నీకు ఇవ్వం. ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్గా పవన్ కళ్యాణ్ గారికి రాబోయే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నాయకుడు, ఆ పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం. ఇది ఫిక్స్ అయిపోయిందని వాళ్ళు గత కొంతకాలంగా చెప్తారు. ఆ క్రమంలోనే వర్మ గారు ఈరోజు వెళ్ళి ముద్రగడ పద్మనాభం తోటి అలా ముచ్చటించి వచ్చారో లేదో స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయింది? పవన్ కళ్యాణ్కి చరమగీతం రాచేస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో ముద్రగడ పద్మనాభంని కలిసినటువంటి వర్మ గారే పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. కానీ అక్కడ ఆల్రెడీ గీత గారు ఉన్నారు. ఆవిడ పక్కన పెడతారంటే కాదు. కానీ వీళ్ళిద్దరు కలిసి కంపల్సరిగా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టేస్తున్నారు, టీడీపీకి చెక్ పెట్టేస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ చాలా పవర్ఫుల్ క్యాడర్, అలా కుల రాజకీయాలు కూడా గట్టిగా ఉన్నాయి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం వాళ్ళ కులానికి సంబంధించిన వారు అక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారనేసి ఆయన అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. అదే క్రమంలో ముద్రగడ పద్మనాభం కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో కలిసి వర్మ గారు ముందుకు వెళ్ళడం వెనుక అసలు రహస్యం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముద్రగడ పద్మనాభం గారిని ఈ వర్మ కలిసినటువంటి వీడియో ఒకసారి చూడండి. చూశారు కదా, ఇది గట్టి స్ట్రోకే పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే వర్మ గారు నా చెయ్యి మీ చేతిలో పెట్టాను, నా గెలుపు మీ చేతిలో పెట్టాను అన్న వ్యక్తి తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి మాట్లాడుతూ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు నేనే కారణం అని ఫీల్ అయితే వాళ్ళ కర్మ అని మాట్లాడటం కూడా జరిగింది. ఆ కర్మలో వర్మ అనేవాడు కొట్టుకుపోయాడు అనమాట.
ఆ అవమాన భారంతోనే ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఆయనకి తగు సీట్లు ఇవ్వకుండా, సరైన ప్రాజెక్టులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ, నానా విధాలా ఆయన్ని లోకల్ క్యాడర్ మొత్తంలో నిర్వీర్యం చేసి చేతకాని వాళ్ళ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నానికి వర్మ గారు ఫుల్ స్టాప్ పెడుతూ, నేను నా సత్తా పట్టుకుంటానురా! ఇండిపెండెంట్‌గా కూడా గెలిచిన వ్యక్తి అన్న. అటువంటి వ్యక్తిని అలా చేయటం కరెక్ట్ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది మాత్రం నిజంగా బ్రేకింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.